పాకిస్తాను ఇజ్రాయెలు దాడి చేయడానికి వీల్లేదు, మేము ఒప్పందంలో భాగంగా ముందే చెప్పాం, లెబనాన్ మీద కూడా దాడి చేయకూడదు, ఇరాన్ మీద దాడి ఆపేయాలి, హిజ్బుల్లా వాళ్ళ మీద దాడికి వెళ్ళకూడదు అని చెప్పింది. ఇజ్రాయెల్ ఏమో ఇరాన్తో కాల్పుల విరమణ అమెరికా చెప్పింది కాబట్టి మేము ఒప్పుకుంటున్నాం, లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా వాళ్ళు మమ్మల్ని నాశనం చేయాలని కోరుకునే వాళ్ళు మేమెందుకు వదిలిపెడతాం, వాళ్ళు అంత చూస్తామంది. లేదు లేదు అది కూడా చేయాలని షాబాజ్ షరీఫ్ చెప్పాడు. ఇందుకే మోడీ అసలు ఇందులోకి ఇన్వాల్వ్ కాదు, ఎందుకంటే అక్కడ ఎవడు మాట విండు. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ మరొకసారి హిజ్బుల్లా మీద, లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా మీద భారీ దాడులకు పాల్పడింది. అక్కడ ఉన్నటువంటి భవనాలని ధ్వంసం చేసింది, వ్యాపారాలను ధ్వంసం చేసింది, ఆస్తుల్ని ధ్వంసం చేసింది. హిజ్బుల్లా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఉండేటటువంటి ప్లేసెస్ని ధ్వంసం చేసింది, ఎడతెరిపి లేని దాడులకు పాల్పడింది, మిస్సైళ్ళు వాడింది, డ్రోన్లు వాడింది, ఎయిర్ అటాక్స్ చేసింది, ఎక్కడికక్కడ దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ మీద దాడే తర్వాత జరిగింది. ఫస్ట్ అయితే హిజ్బుల్లాకి సంబంధించినటువంటి అటాక్స్ అయితే నిర్మోహమాటంగా చేసుకొచ్చింది. దానికి సంబంధించిన విజువల్స్ ఇవి.